బర్త్డే సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలో తారక రామవంశజ్ఞ సేవా సంఘం అలాగే రా ఎన్టీఆర్ టీం అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ 40 అడుగుల కటౌట్ నిర్మించి ఆయనకి జన్మదిన వేడుకలు ఇక్కడ కేక్ కట్ చేసుకోవడం చాలా ఆనందదాయకం. అందులో నన్ను కూడా పాలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా నేను అందరికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ గారు మరిన్ని సక్సెస్ఫుల్ మూవీస్ చేయాలని, మరిన్ని ఆస్కార్ అవార్డులు ఆయన కొట్టాలని, అలాగే అంతర్జాతీయంగా మంచి ఖ్యాతి తేవాలని కోరుకుంటూ ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, నిండుగా 100 ఏళ్ళు ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఉండాలని, ఫిల్మ్ స్టార్గా ఇంకా పైకి ఎవరు అందుకోలేనంత ఎత్తుకి ఎదగాలని కోరుకుంటూ ఈరోజు మన యంగ్ టైగర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారి 41వ జన్మదిన సందర్భంగా ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ మరియు రా ఎన్టీఆర్ టీం ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా నందమూరి అభిమానులు ఘనంగా ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా కూటమి అభ్యర్థి గారైన గొండి శంకర్ గారు ఇచ్చేయడం మా అందరికీ ఎంతో ఆనందకరం. థ్యాంక్ యూ. ఆ విధంగా ఈరోజు మేము శ్రీకాకుళంలోనే పెద్ద కటౌట్ ఇంతవరకు ఎవరు పెట్టలేదు. సినిమాలు అప్పుడు పెట్టారు కానీ మేము ఎన్టీఆర్ అన్న బర్త్డేకే పెట్టాము. 47 కటౌట్ పెట్టడం జరిగింది. దానికి సహకరించిన మా శ్రీకాకుళం జిల్లా నందమూరి అభిమానులకి, మా ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ రా ఎన్టీఆర్ టీం సభ్యులకి ధన్యవాదాలు. ఎన్టీఆర్ గారి విషయంకి వస్తే ఆయన ఆస్కార్ అవార్డు పర్ఫార్మెన్స్ చేశారు. ఆ దానికి మనవడు చిన్న వయసులోనే 18 ఏళ్ళ వయసులోనే రికార్డులన్నీ మడతపెట్టి దగ్గరలో పెట్టుకున్న చరిత్ర ఆయనది. ఈరోజు ఆయన ఆది సినిమా కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ సినిమా చాలా బాగా ఈరోజు ఫుల్ చేశాము. అలాగే ఆయన పేరు మీద మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. రక్తదానాలు తలసేమ పిల్లల కోసం చేస్తున్నాము. అలాగే ఫుడ్ డొనేషన్లు ప్రతి వారం పెట్టుకుంటున్నాము. అలాగే ఎవరైనా అనారోగ్యాలతో సమస్యలతో బాధపడుతున్నా వాళ్ళ హాస్పిటల్ వైద్య ఖర్చులకు కానీ మెడిసిన్స్ కానీ మేము టీం తరపున మా సొంత ఖర్చుల్లో తీసుకుని అందరికీ సేవ చేస్తున్నాము. ఆ విధంగానే పాండిక్ సిచ్యువేషన్స్ కోవిడ్లు కానీ తుఫాన్లు కానీ వచ్చినప్పుడు మేము అందరం టీమ్గా వాలంటీర్లమై ప్రతి జిల్లాలో ప్రతి మారుమూలకి వెళ్ళి సేవ చేస్తున్నాము.